శామ్, అనుకోకుండా అవకాశం వచ్చింది. అవకాశమా? మళ్ళీ ఆ కళ్యాణి గురించేనా? లేదు, రేపు బోనాలకి అమ్మవారికి నగలు సమర్పిస్తున్నాడంట చైర్మన్. ఆ నగలు మనం కొట్టేద్దాం. వద్దు సిద్ధు, మనకి నగలు అన్న మాట కలిసి రావడం లేదు. ఆ ఆలోచనే మానే సిద్ధు. నువ్వు కూడా ఏంటి శామ్? చాలా రోజులకో మంచి మాట చెప్పినది. నీకు అమ్మవారి నగలు వచ్చిరావు గాని బుద్ధిగా ఇంటి పట్టున బడుండు. వచ్చిన అవకాశాన్ని వదులుకోమంటావా చెప్పమ్మా? ఇలాంటి అవకాశాలు ఇంతకు ముందు చాలా వచ్చుండాయి. ఏమైంది? రోడ్లు పట్టుకొని తిరిగాం, చెట్ల కింద బతికాం. అది అప్పుడమ్మా. ఇప్పటికి కూడా మారిందేమీ లేదు. అసలే ఆ శౌర్య రక్త పిశాచలాగా మారిపోయి ఉన్నాడు. 4 రోజులు మారిపోయినట్టుగా నటిస్తే వదిలేస్తాడు. రక్తదానం చేస్తే 1 లీటరో 1/2 లీటరో తీసుకుంటారు. అదే రక్త పిశాచ్ అనుకో ఉన్నదంతా బీల్చేసుద్ది. నా మాట ఎన్రా సిద్ధు. ప్లీజ్ అమ్మా, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకు. రేపు ఉదయం మేము అక్కడికి వెళ్ళడం ఖాయం. ఆ కళ్యాణి అంత చూడడం మిస్ అయినట్టు ఈసారి నగలు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వవు. ఏంద్ర ఈ పెడద్రం? నువ్వు భయపడేది చచ్చిన శౌర్య గురించే కదా. వాడు చచ్చి దెయ్యమయ్యాడు, కానీ అరెస్ట్ చేసి లోపలేసే పోలీస్ అయితే కాలేదు కదా. పోలీస్ అంటే యాడో ఒక చోట ఆగుతాడు, దెయ్యం ఆగుద్దా? నీ నోటితో నువ్వు అపశకనాలు మాట్లాడడం మానేయమ్మా. రేపు ఆ నగలు మనవి, మన ఇంటికి వస్తున్నాయి. నీ మంచి కోసం చెబుతుంటే నీకు అర్థం కావట్లేదురా. నా కర్మ. పాప ఆరోగ్యం బాలేదని చెప్పాను. వెంటనే 3 ఆపరేషన్లు చేయాలని చెప్పాను. వెంటనే 1 వీక్లో ఫస్ట్ ఆపరేషన్ జరగాలి. ఓ 2 lakhs కట్టాళ్ళండి. అన్నా, నువ్వు ఎంత సోచయించినా చేసేటిది ఏమున్నదే? మనకి పైసలు కావాలా? సిటీ గాళ్ళు మనల్ని నమ్మి పైసలు ఎందుకు ఇస్తారు? మెత్తకిచ్చేటోళ్ళు కూడా లేరన్నా. ఆంటీ ఏమైనా సాయం చేస్తుందని అడిగితే ముద్దు పెడతా నా తాన పైసలు ఆయనకైనా వస్తాయని అంటది. రే, నువ్వే చెప్పినావు కదరా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని. మళ్ళా ఏ దారి లేకుండా చేసి మనల్ని ఇట్లా సతాయిస్తుండేంద్రా. అన్నా, మంచిగా పైసలు కమాయించాలంటే గిట్ల కుదరదే. గలీజ్ సాలేగలు చేసినట్టు కిరికిరి దందాలు చెయ్యాలా? గసుమంటి దందాలు వద్దంటివి. అవురా, కసుంటి దందాలు చేసి పైసలు కమాయించిన గది బిడ్డకు మంచిది కాదు. గట్లంటే మనం చేసేటిది ఏమున్నదే? మనకు తెలిసిందందనే చెయ్యాలా? చల్, ఇవాళ లచ్చివారం. ఇవాళ గుడుకు పోయినామంటే గట్టిగా 4 చైన్లు గుంజి పైసలు కమ్మాయిద్దాం. అన్నో, నువ్వు మస్తు వస్తారన్నావే. నేను ఆంటీతో మాట్లాడి వచ్చేసరికి దందా షురూ చేసినావా? మరింతసేపు ఏందన్నా మాకు మట్టా పెట్టి నాకు యాక్టింగ్ చేసినావా? రే బాలు, మంచిగా చూడరా. ఈ మధ్య ఆడవాళ్ళు మస్తు హుషారయ్యారు. మనసుంటోళ్ళని మోసం చేయడానికి నకిలీ బంగారం వేసుకొని తిరుగుతుర్రా. ఏందన్నా నువ్వు చెప్పేది? నెక్లియా? అన్నా, ఆడోళ్ళు గిట్లా చేస్తే మనసుంటోళ్ళు ఏం కావాలా? జనంత మనస్సాక్షి ఉండాలి కదా నాలుగి. మనుషులు మస్తు మారిపోతుర్రా. ఎవ్వరు దందా నాలుగు చేయనిస్తలేరు. మరి ఇంకేం చేద్దామన్నా? అదే సమధ అవుతలేదురా. అన్ని దారిలో పోయినా ఏడా పని కాల. అన్నా, ఇంకొకటే దారి ఉందన్నా. ఏందిరా? అన్నా, నీ పోలీస్ ఫోన్ ఉంది కదన్నా, సోన్నీకి మంచి దానిలో అగుపిస్తుంది. గా పోరికానికి పోయి ఏదో ఒక మాయ చేసి మిత్తికైనా పైసలు ఏమని అడుగుదాం. తను అన్నా, దొంగల్ని అంతే ఇంతో నమ్మేది పోలీసులేనన్నా. నా మాటినన్నా. అనుపమా, అన్ని సిద్ధం చేసావా? అన్ని సిద్ధం చేశానమ్మా.
సరే, గుడి దగ్గరికి వెళ్ళాక నైవేద్యం ఉండాలి కదా, నువ్వు వెళ్ళి పసుపు చీర కట్టుకునిరా. అలాగేనమ్మా. అరుణ చెప్పు, మీ బాబుకి ఎలా ఉంది? పర్లేదు, కొంచెం కుదుట పడింది. ఉదయాన్నే ఫోన్ చేసి చెప్తే బాధపడతావని తెలిసినా చెప్పక తప్పడం లేదు. సిఐ గారు ఫుల్ ఫైర్ అవుతున్నారు. బాబ్జీ గారిని మళ్ళీ వదిలేశారని ఒకటి తిట్లు. పైగా నువ్వు అట్నుంచి అట్టే వెళ్ళిపోయావు. దానివల్ల ఇంకా సీరియస్ గా ఉన్నారు. ఒక్కసారి వచ్చి సారీ చెప్తే మంచిది. ఈ రోజు కూడా నాకు రావడం కుదరదు. కన్నయ్య ఆరోగ్యం కుదుటపడాలని నాన్నమ్మ వాళ్ళు బోనం మోస్తున్నారు. నువ్వు కూడా రా. ఏంటి, ఈ రోజు కూడా రావట్లేదా? అమ్మో, ఇంకేమన్నా ఉందా? తప్పడం లేదు, దేవుడి విషయం కదా. పైగా సిద్ధాంతి గారు అమ్మవారికి బోనం మోస్తే మంచిదని చెప్పారు. బాబు కోసమే ఇదంతా. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నువ్వు రాకుండా నేను సెలవు తీసుకుంటే సిఐ గారు మనం వచ్చే లోపల పోస్టింగ్ ఆర్డర్ రెడీ చేసి పెడతారు. సర్లే, గుడి కట్టున్నావుగా, కనీసం ఫోన్లో అయినా సార్ని లీవ్ అడుగు. అది కూడా చేయలేదనుకో ఆయన ఇంకా ఫైర్ అయిపోతారు. నువ్వు గాని ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఏగో సాటిస్ఫై అవుద్ది. సర్లే, సార్కి నేను ఫోన్ చేసి మాట్లాడతాను. సరే, టేక్ కేర్. మీరా తప్పించుకుని పారిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ముందుకొస్తారో? మీరు తప్పించుకుని పారిపోవడం వల్ల మా సిఐ గారు నన్ను కళ్యాణిని ఎన్ని మాటలన్నారో తెలుసా? ఇగో మేడం, సిఐ సార్ కదా మళ్ళా చూద్దాంలే గాని ఒక్క వారం దినాలు మమ్మల్ని ఇడిచిపెట్టమని చెప్పనీకొచ్చిన. ఏంటి, వారం రోజులు విడిచిపెట్టాలా? అవు మేడం, ఈ వారం మమ్మల్ని ఇడిచిపెట్టిరంటే మేమిద్దరం సీదా వచ్చి కళ్యాణి మేడం ముంగట లొంగిపోతాం. అవు, కళ్యాణి మేడం రాలే? మీరు ఒక్కరే వచ్చినట్టు కనిపిస్తుంది. రాలేదు, వాళ్ళ ఊళ్ళో ఇవాళ బోనాలు ఎత్తుతున్నారంట. అన్నా, బోనాలంటే జనం మస్తు వస్తారు. ఆడకపోదాం, 2 పనులు అయితే. నీ పూరిని చూసినట్టుంటది, అట్టాగే మిత్తికి పైసలు కూడా అడగొచ్చు. నువ్వు ఆ పనిలో ఉంటే దొరికినోళ్ళ దొరికినట్టు మనదంతా నేను చేస్తానే. రే, అమ్మోరు గుడి తాను దొంగతనం ఏంద్రా? వద్దురా. కాకుంటే నువ్వు చెప్పినట్టు కా పోలీస్ పోరి తనుకోయి అప్పైతే అడుగుదాం. ఏయ్, ఏంటి మీలో మీరు కొనుక్కుంటున్నారు? అదే మేడం, సరే మీకైతే ఓ మాట చెప్పినాం కదా, మీరు కళ్యాణి మేడం చెప్తారులే అని చెప్తున్నా. ఏంటి చెప్పేది? మర్యాదగా స్టేషన్కి నడవండి. స్టేషన్ పోనీక ఇందాకొచ్చింది మేము. ఈడ్చిపెట్టురు మేడం, సార్ అంత పనున్నది. మంచిగా వచ్చి వారం పర్మిషన్ తీసుకొని తర్వాత వచ్చి లొంగిపోతాం అంటుంటే మీరు మళ్ళా స్టేషన్ అంటురు ఏంది? మీకు సెలవులు ఇవ్వడానికి ఇదేమైనా ఆఫీసా, స్కూలా? మర్యాదగా స్టేషన్కి పదండి. ఏ మేడం అయితే మాట వినేటట్లేదు కానీ నువ్వైతే నాడు. రే, ఆగండి. మర్యాదగా లొంగిపోండి. మేడం, నేను ఏదైనా చెప్పినా అంటే బరాబర్ ఉంటుంది. ఒక్క వారం దినాలు మమ్మల్ని ఇడిచిపెట్టమని చెప్తున్నా. ఇడిచిపెట్టురే.
ఈ వారం మీరు పట్టుకుందాం అనుకున్నా మేమైతే దొరకం. హ? ఏయ్ ఏయ్ ఆగండ్రా, మర్యాదగా ఆగండి. అన్నా నువ్వు పోనీ అన్న, ఏయ్ ఆగో, పోనీ. ఆగండ్రా. ఇప్పుడెత్తమని అనుపమని. ఇలాంటి ఐడియాలు రావాలంటే ఎంతైనా నీ తర్వాతే వదినా. ఎవరు చూడకముందే తీసుకెళ్లి లోపల పెట్టు. అమ్మో, ఇంత బరువు నేను మొయ్యగలనా? నా వల్ల కాదు. ఈ కాస్త దూరం మొయ్యలేవా? వెళ్ళ. అంత సరిపోయింది. అమ్మో, వెళ్ళు వెళ్ళు. ఏమిటి, అందరూ తయారైనట్టేనా? మేం తయారయ్యాం, ఇంకా ఆడవాళ్లే బయటికి రాలేదు. అదిగో వచ్చేశారు. ఆహా, ఎన్ని రోజులకి మా ఆవిడ పనిచేయటం చూసే అదృష్టం దక్కింది. సర్లేండి, దేవుడి పనులు చేయకుండా ఉంటామా ఏంటి? ఏంటి, బయలుదేరదామా? మనం ఉంటే సరిపోతుందా? బోనం ఎత్తుకోవాల్సింది అనుపమ. అనుపమ రావద్దు? ముందు తయారవ్వాల్సింది అనుపమే కదా, ఇంకా తయారవ్వలేదా? చీర మార్చుకొని రావడానికి వెళ్ళింది అత్తయ్య. నీలాగా తయారై రావటం కాదు కదమ్మా. పూజకు కావాల్సిన సామాగ్రి చూసుకోవాలి, బోనాన్ని తయారు చేయాలి. ఈరోజు పనులన్నీ అనుపమవే కదా. ఏం చేసినా అది ఆ కళ్యాణికి, ఆ అనుపమకే పేరు. ఇప్పుడు కన్నయ్య కోసం ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్లు బోనం వస్తుందట. మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు వాళ్ళకలా వస్తున్నాయి వదినా. ఇప్పుడది బోనం మోసిందంటే మమ్మల్ని, కన్నయ్యని ఉద్ధరించడానికి అనుపమ ఇదంతా చేసిందేని అందరూ వారం మాట్లాడుకుంటారు. వాళ్ళని అలా పొగుడుతూ ఉంటే నాకు కూడా మండుతూనే ఉంటుంది వదినా. అందుకే ఈ బోనాన్ని దారిలోనే తన చేతులతో తానే నేలపాలు చేసేలా చెయ్యాలి. అనుపమ ఇదమ్మా. అదిగో వస్తుంది నాన్నమ్మ.
అదిగో అనుపమ కూడా వచ్చేసింది. పల్లవి అన్నీ తీసుకున్నారో లేదో ఒకసారి చూడు. బయలుదేరదాం. బిడ్డా నీకోసం పోచంపల్లి దాకా పోతున్నా బిడ్డా. ఎందుకు? నీకు దవాఖానాలో చూపించే నీకు పైసలు కావాలి కదా. ఎన్ని చెడ్డ పనులు చేసినా పైసలు సరిపోట్లే. అట్లాని నీకు ఆపరేషన్ చేయించకుండా ఎట్లుంటా? అందుకే పోచంపల్లి పోయి ఆడ అమ్మోరు చాలా మహిమగల తల్లి అని చెప్పిర్రు. నీకోసం ముడుపు కట్టి అమ్మోర్ని మీ అమ్మని అప్పటికి పైసలు తీసుకొస్తాను. నువ్వు అస్సలు ఏం టెన్షన్ కాకు బిడ్డా. జల్దీ పోయి జల్దీ వచ్చేస్తా, సరేనా? వస్తా బిడ్డా, బాయ్. ఇట్లన్నా చేసి ఇంకా పూరి తన పైసలు అప్పడికి తీసుకురా. నాకే డోకా ఇచ్చి పారిపోతారా? మీరు లేకుండా మా సిఐ గారు నన్ను స్టేషన్లో కూడా రానివ్వడు. మీ ఇద్దరి ఫోటోలు పోచంపల్లి స్టేషన్కి కూడా పంపించాం. మిమ్మల్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వదిలిపెట్టరు. మేడం, చాలా ముఖ్యమైన పని మీద పోతున్నాం, జర తప్పుకోండి మేడం. కావాలంటే వచ్చినాక సీదా మేము మీ స్టేషన్కి వస్తాం. ఆవు పులి కథ చెప్తున్నారా నాకు? మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. అన్న పక్కరన్న, మీరు ఇలా బలవంతం చేసినారంటే మొన్న చేసినట్లు చేయాల్సి వస్తుంది. ఎందుకురా చేదు జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తావు? అబ్బా, నమస్తే సిఐ సారు. ఏంట్రా నా దగ్గరే కథలు పడుతున్నారా? అరే మేడం ఏదో అంటారు సారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇవన్నీ. అయ్యో విన్నారా సారు? సాయిమాల్ కూడా చూస్తుందంట. నిజంగానే సిఏ గారు వచ్చారా? రే, మిమ్మల్ని వదలరా. అన్నీ సరిగ్గానే ఉన్నాయి అత్తయ్య. మరి ఆలస్యం ఎందుకు? బయలుదేరదామా? అలాగే నానమ్మా. మా ఆవిడ గారు చేసేదేం లేదా అత్తయ్య? చెయ్యకూడదు కదా శివరాం. ఈ రోజు ఎవరికి ఏ అవసరం వచ్చినా మా ఆవిడే చూసుకుంటుంది. బోనం ఎత్తేది అనుపమ కాబట్టి ఈ రోజు కష్టమంతా అనుపమది. సరే, త్వరగా బయలుదేరదాం. శివ, అనుపమ్మకు నువ్వే బోనం ఎత్తు.
అనుపమ రామ్మా.